నిన్న తిరుపతిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరియు టీటీడీ బోర్డు వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి, ఇలాంటివి జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. బ్రహ్మోత్సవాలు కానీ, ఇలాంటి ప్రత్యేకమైన దర్శనాలు, వైకుంఠ ఏకాదశి కానీ, ఇలాంటి సందర్భాల్లో అత్యధిక భక్తులు వచ్చేటువంటి తెలంగాణ కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, రెండు తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో మాట్లాడి వాళ్ళ సిబ్బందిని కూడా, అదనపు సిబ్బంది కూడా తీసుకున్నట్లయితే ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను వాళ్ళు కంట్రోల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. రెండవది, ఇలాంటి సందర్భాల్లో టోకన్లు ఉన్న వాళ్ళు మాత్రమే పోవడానికి అవకాశం ఉంటుంది పైకి. కానీ టోకన్లు దొరుకుతాయని చెప్పి 10 మంది వెళ్తారు, కొంతమంది మాత్రం అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్లో టీటీడీ కార్యాలయం ఉంది. ఇక్కడ కూడా ఆ టోకన్ సౌకర్యాలు, బుకింగ్ సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తే ఎవరికైతే దర్శనం టోకన్ దొరుకుతుందో వాళ్ళు మాత్రమే అక్కడ దర్శనం పోతారు. అన్నప్పుడు తొక్కిసలాట జరగదు. టోకన్ దొరకకపోయినా ట్రై చేద్దామని పోయి చాలామంది ఆ గుంపులో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంది. కనుక మీరు ఆలోచన చేసి హైదరాబాద్లో కూడా ఆ టోకన్ సౌకర్యం కలిగేటువంటి ఏర్పాటు ఇక్కడ, ప్లస్ బాధ్యులను గుర్తించి, లోపాలను గుర్తించి అలాంటి జరగకుండా చేయాలి. గతంలో మేము మా మనోభావాలను అక్కడ తెలియజేసినాం. అత్యధిక తెలంగాణ భక్తులు వస్తారు కనుక మమ్మల్ని కూడా ఈక్వల్ చూడాలని, దాన్ని వాళ్ళు స్వీకరించి మరి ఆ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. చాలామంది రకరకాలుగా విమర్శలు మాట్లాడినా అంతిమంగా వాళ్ళు ఆలోచన చేసారు, వీళ్ళు అడిగిన దానిలో ధర్మం ఉంది, అత్యధిక తెలంగాణ భక్తులు వస్తున్నారు కనుక ఆ భక్తులకు, సామాన్య భక్తులకు కానీ ఇతరులకు కానీ ఈక్వల్గా చేద్దామని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా మేము చెప్తా ఉన్నాం, ఆ ప్రాంతంలో దేవుడు ఉండొచ్చు, కానీ ప్రతి ఇంటికి, తెలంగాణలో ప్రతి ఇంటి దైవం ఆ వెంకటేశ్వర స్వామి. ప్రతి కుటుంబం ఆడికి పోవాల్సిందే. కనుక అక్కడ దర్శనానికి ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయండి. చాలామంది భక్తులు అక్కడ పనిచేయడానికి, సేవ చేయడానికి కూడా వస్తారు. ఇంకా ఏవైనా సహకారం ఉంటే మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ లోపాలను గుర్తించి సరిచేయాలి. దేవుని ప్లేస్ కనుక మేము ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. దయచేసి మీరే సమీక్షించుకొని పునరావృతం కాకుండా చేయాలా. ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో మరి అక్కడ ఒకవేళ వైద్యం సరిగా అందకపోతే హైదరాబాద్ పంపిస్తే ఆ గాయపడినటువంటి వాళ్ళందరినీ మేము దగ్గరుండి బాగు చేయిస్తాం. రెండు రాష్ట్రాల్లో కలిసిమెలిసి అభివృద్ధి చేసుకుందామన్నాం, కలిసిమెలిసి ఉండాలన్నాం. దేవుని దగ్గర కూడా వ్యత్యాసాలు ఉండొద్దని చెప్పినాం. ఇంకా ఏమైనా వ్యత్యాసాలను సరి చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్తే. ప్రతి 6 గ్యారంటీల అమలు, ప్రతి గ్యారంటీ అమలు అడిగినప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారి మీద కేసు పెట్టే ప్రయత్నం చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఆ గ్యారంటీ చిత్తశుద్ధి లేక అమలు కావట్లేదు. ఇక్కడ కేసులకు ఆధారం లేక కేసు పెట్టలేకపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారి మీద కేసులు పెట్టడానికి. ఈరోజు మా నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అంటే, ఈరోజు ఏసీబీ విచారణకు పోకుంటూ ఏమి జరిగినప్పటికీ కూడా కార్యకర్తలు ఇబ్బంది పడద్దు, ఆత్మరక్షణ కోల్పోవద్దు, మీరు అందరిలా కాకుండా ఏ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉందో ఈ రేవంత్ రెడ్డి సర్కారు, అవన్నిటిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కేవలం కేసులు అనేది ప్రజా అయితే రైతు భరోసాను డైవర్ట్ చేయడానికి మాత్రం మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి తమ్ముళ్ళందరూ, మీరందరూ కూడా రైతు భరోసా మీద ప్రతి రైతు వెనకాల ఉండాలి. ప్రతి రైతు కోసం మనం కష్టపడి వారి యొక్క ఏవైతే వాళ్ళకి
గ్యారంటీలు అమలు చేయాలో అమలు కోసం ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. మీరు గతంలో రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసినప్పుడు, విచారణ పిలిచినప్పుడు తొడలు కొట్టడము, మిసాలు మెలేయడము ఇలాంటి చేస్తూ ఉండే. కానీ ఈ తెలంగాణ కోసం పరితపించేటువంటి ఈ కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడుకుంటా చిరునవ్వుతో ఇవన్నీ మనం ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎప్పుడైతే ఏర్పాటు చేసిరో, ప్రమాణ స్వీకారం ఎప్పుడైతే చేసిరో ఆనాడే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తాను, కేసీఆర్ గారు కుటుంబ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను. దాంట్లో భాగంగానే ఈరోజు కాళేశ్వరం చూస్తే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి దాని మీద నిందలు వేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ విగ్రహంలో బతుకమ్మ చూస్తే కవిత గారు గుర్తొస్తున్నారు కాబట్టి ఆ బతుకమ్మనే లేకుండా చేశారు. ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చూస్తే, ఐటీ ఎగుమతులను చూస్తే కేటీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఫార్ములా ఏదైతే ఈ రేస్ని కూడా రద్దు చేయడం జరిగింది. దాంట్లో తప్పుపట్టినటువంటి హైదరాబాద్ మేధావర్గం, తెలంగాణ మేధావర్గం ఈరోజు మీరు చేయడం తప్పు అంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం గతంలో జరిగింది, ఈ రకంగా జరిగింది కాబట్టి, ప్రొసీజర్లో ప్రాబ్లం జరిగింది కాబట్టి అవినీతి నిరోధక శాఖ అని చెప్పి ఈరోజు కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టులో వారి అడ్వకేట్ చెప్తా ఉన్నారు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రొసీజర్లో మాత్రమే తప్పు జరిగిందని చెప్పి. ఒకవేళ ప్రొసీజర్ తప్పు జరిగితే అవినీతిని ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియా అందరూ కూడా అవినీతి మీద విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నారు. క్విడ్ ప్రోకో అనే విచిత్రమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపించిన క్విడ్ ప్రోకో మరి ప్రభుత్వానికి ఎందుకు కనిపించట్లేదు? ఏసీబీ లేఖలో ఎక్కడ కూడా క్విడ్ ప్రోకో అనే పదం ఎక్కడ వాడలేదు. నిజంగా మీరు క్విడ్ ప్రోకో అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు వాడుతున్నటువంటి కారు TH07 FF 0007 అనే కారు కూడా KLSR కంపెనీది. ఆ కంపెనీ పేరు మీద ఉన్నటువంటి ఆ కారు ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి 168 కోట్ల కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. ఇది క్విడ్ ప్రోకో రేవంత్ రెడ్డి గారు, దీన్ని క్విడ్ ప్రోకో అంటారు. ఆ తర్వాత మెగా కృష్ణారెడ్డి దగ్గర 115 కోట్ల ఎలక్ట్రల్ బాండ్ మీరు తీసుకున్నారు. మీరు అధికారంలో రాగానే మీ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కేక్ కోసినట్టు సగంగా కోసి రాఘవ కన్స్ట్రక్షన్ సగం ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు మెగా కృష్ణారెడ్డి సగం ఇస్తూ ఉన్నారు. రేపు కోట పోచమ్మ సాగర్లో కూడా సగం ఇచ్చడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా చేయడానికి క్విడ్ ప్రోకో అంటారు తప్ప నిజంగా తెలంగాణ కోసం, తెలంగాణ ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రగతి కోసం, తెలంగాణ ప్రజలు, రైతులు బాగుపడాలని ఏదైతే చేస్తా ఉన్నో దీన్ని క్విడ్ ప్రోకో అన్నారు. దయచేసి ఇప్పటికైనా మానుకుంటే బాగుంటుంది. రాబోయే రోజుల్లో ఇదే రకం కంటిన్యూ ఇస్తే మాత్రం మా నాయకత్వం అందరూ కూడా, మా యొక్క కార్యకర్తలు అందరూ కూడా ఏ రకంగా తిప్పుకొట్టాలో ఆ రకంగా తిప్పుకొడతాం, కబడతారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదో రకంగా బదనాం చేయాలి, బురద జల్లాలన్న ఉద్దేశంతో ఈ కేసులు ఏవో పెడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా గుర్తించారు. ఆయన గద్దెకెక్కిన మొదట్లోనే అరచేతిలో వైకుంఠం చూపించి గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కి ఇలా ఎక్కినప్పటి నుంచి కూడా ఆయన సొంత కుట్రపూరిత, అంటే ఆయన ప్రజల కోసం ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పి గద్దెకెక్కిండో అవన్నీ కూడా కాలరాస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే దిశలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడైగూస్తుంది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, 10 ఏళ్ళు వెనుకపోయింది తెలంగాణ రాష్ట్రం అని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కూస్తుంది. ఇలా ప్రజలను, మెయిన్గా మహిళలను మభ్యపెట్టినవు. ఇలా 90 లక్షల మంది మహిళలకు నువ్వు 2500 ఇస్తున్నట్టుగా నువ్వు సుప్రియా శ్రీనాథ్ అనే మహిళ కాంగ్రెస్ నేత ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో మాట్లాడుతుంది. ఇలా ఒక్క మహిళకు కూడా 2500 ఇచ్చిన దాఖలాలు లేవు. నువ్వు ఏ పథకం ప్రారంభించినా కూడా ఏ ఒక్క పౌరుని కూడా సక్రమంగా అందలేదు. అన్నీ నువ్వు సగమే ఇచ్చుకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్పిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది ఏం లేదు. ఇలా కేటీఆర్ గారు మీ లోపాలను ఎత్తిపడుస్తున్నందుకు, ఇలా మీరు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చిర్రో అవన్నీ ప్రజలకు తెలియబరుస్తున్నందుకు కేవలం గొంతు నొక్కే ప్రయత్నమే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తే కేసులు. ఇలా ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది నిజంగా ప్రజలు గమనించారు. రాష్ట్ర
రాష్ట్ర ప్రజలకు కూడా రాజకీయ విచక్షణ ఉంది, రాజకీయ పరిజ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈయన వచ్చిన సంవత్సరంలోనే సబ్బండ వర్గాలు నష్టపోయినాయి, సబ్బండ వర్గాలు బాధలో ఉన్నాయి. రైతులను వంచినవు, నిరుద్యోగులను వంచినవు, నిజంగా కూడా నేతన్నలను గీతలను నువ్వు సబ్బండ వర్గాలను కూడా హింసించినవు. ఎవరిని కూడా నువ్వు సంతోషపెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కేసులకు ఎవరు భయపడేది లేదు. ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లక్షల కేటీఆర్లు పుట్టుకొస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బాపు కేసీఆర్, జై బాపు కేసీఆర్, జై బాపు కేసీఆర్, జై రామన్న. ఉద్యమాభివందనాలతో ఈరోజు ఏసీబీ విచారణకు మా రామన్నను తీసుకుపోవడం అనేది విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు ఒక సినిమాలో 3 గంటల సినిమాల ఒక హీరోని చూసి మనం ఇట్లా ఉండాలి నాయకుడు అంటే అని మనం ఒక సినిమాను చూసి అనుకుంటాం. రియల్ హీరోగా ఇవాళ రామన్న సాంకేతిక రంగాన్ని ఉద్యమ కాలంలో 10 ఏళ్ళు అద్భుతమైన నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు నాయకునిగా ఒక మంత్రిగా సాంకేతిక రంగాన్ని దేశాలు ఆశ్చర్యపడేటట్టు ముందుకు తీసుకుపోయిన నాయకుడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నాడు. ఈ పోరాటాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ తట్టుకోలేకపోవడం వల్ల రామన్నని వాళ్ళ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని తీసుకుపోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఒక మార్పుని కోరుకున్నారు. ఆ మార్పు ఏంటంటే ఏదో ఈ 10 ఏళ్ల కాలం నుంచి జరగని కొత్తదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం జరుగుతుంది అనుకున్నారు. అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి కేసీఆర్ గారి పథకాల కంటే గొప్ప పథకాలు తెచ్చి మీరు నిరూపించుకోవాలి అద్భుతమైన పరిపాలనని. కానీ మీరు ఏది చేయకపోగా ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండ్రు, అది కూడా లేదు. మహిళల విషయంలో మీ స్పందన లేదు. మీరు స్పందించాలనుకుంటే ఇవాళ గురుకులాలల్లో ఎంతోమంది విద్యార్థులు మరణిస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. నిన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గారు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అని. ఇవాళ ఉద్యోగస్తుల గురించి ఆలోచన లేదు, మహిళల గురించి ఆలోచన లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, తులం బంగారం అన్నారు, ఆ ₹1,00,000కే దిక్కు లేదు. ఇవన్నిటి గురించి ఆలోచించకుండా ఒక ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రామన్నను తీసుకుపోయి విచారణకు పిలవడం అనేది జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిండ్రు. ఇటువంటి విధానాల వల్ల పెట్టుబడులు పెట్టడానికి అందరూ భయపడతారు. ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్తున్నారు. అయితే అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు మీరందరూ మెచ్చుకోలేకపోయిండ్రు. ఇవాళ మీరేదో చేస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఎన్నో రంగాలల్లో రామన్న ఇవాళ అద్భుతమైన వాక్చాతుర్యం, ఇంగ్లీష్లో మాట్లాడినా, ఉర్దూలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా అందరు చూసి నేర్చుకునే విధంగా ఉన్నది. ఇది నిన్ననే చెప్పిండు మా రామన్న, ఇది పోరాట నామ సంవత్సరం అని. ఇట్లాంటి నిర్బంధాలు చెరసాలలు అనేవి మాకేం కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. వీటన్నిటినీ ఛేదించుకొని మేము పోరాడగలమని చెప్తూ రామన్న వైపున మేమందరం మహిళా లోకం నిలబడతామని వాగ్దానం చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. అర్పితేది అర్పిత నా ఫోన్ లేదు, ఫోన్ తీసుకున్నావా? లేదా బందా? ఎందుకు లేడీస్ రాగానే బంద్ అవుతుందా? మీ మహిళలు రాగానే బంద్ చేసేటట్టు మాట్లాడతారా? మాట్లాడతాను, నా తర్వాత మాట్లాడతాను. అందరికీ నమస్కారం. నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఒట్నూర్ జడ్పీటీసీ, మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఏదైతే కేటీఆర్ గారిని నిర్బంధించి ఏదైతే విచారణ చేస్తున్నారో, విచారణ పూర్తి కాకముందే జైల్లో వేస్తాము, ఆల్రెడీ నిర్బంధం చేశాము, జైల్లో వెళ్తారు కేటీఆర్ గారు అని చెప్పేసి గత 10 రోజుల నుంచి ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఖండించుకుంటూ ఇవాళ మేము బీఆర్ఎస్ నాయకులము కార్యకర్తలం అందరం ఇవాళ భవన్లో వచ్చి ఇవాళ నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే కేటీఆర్ గారు చేసింది ఏదైతే
హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే తప్ప వేరే విషయం కాదని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్గా మార్చాలని చెప్పేసి పెట్టుబడులను తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్ని ఒక గొప్పగా చూపించుకోవడానికి చేసిన కార్యమే తప్ప వేరేది కాదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజల యొక్క మైండ్ డైవర్షన్ చేయడానికి, ప్రజలను తప్పుదోవలో పట్టించేసేసి రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసాను కానీ దాని వైపు మళ్లించకుండా వాళ్ళ యొక్క మైండ్ను మొత్తము ఏదైతే ఈ కేసుల మీద మరియు నాయకుల యొక్క ఏదైతే అరాచకమైన అరెస్టులు చేయడంలో ముందంజలో ఉన్నారని ప్రజలు గమనించాలి. ఏదైతే ఇవాళ కేటీఆర్ గారిని విచారణ చేస్తున్నారో